హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అహల్య రూమ్లో అయితే కూర్చుని ఉంటుంది. ఇక అప్పుడే రూమ్లోకి గౌతమ్ అయితే ఒక బౌల్లో గోరింటాకు, ఇంకొక బౌల్లో పారాని అయితే తీసుకుని వస్తాడు. ఏంటి ఇవి గౌతమ్ గారు అని అహల్య అడుగుతూ ఉంటుంది. రేపు మీ శ్రీమంతం కదండి, అందుకే మీ కాళ్లకు పారాని, మీ చేతులకు గోరింటాకు తీసుకువచ్చానండి అని అయితే చెప్తూ ఉంటాడు. ఆయన ఇవన్నీ నాకు ఇప్పుడు ఎందుకండి, నాకేం వద్దండి అని అయితే అహల్య అంటూ ఉంటుంది. లేదండి, రేపు మీ శ్రీమంతం, మీరు ఎలా ఉండాలి? మీరు ఎవరు? ఈ గౌతమ్ భార్య, అర్జున్ సుభద్రల కోడలు. రేపొద్దున్న శ్రీమంతంలో మీరు పట్టుచీర కట్టుకొని, పూలజడ వేసుకుని, మెడ నిండా నగలు వేసుకుని, తల నిండా పూలు పెట్టుకుని, చేతులకు గోరింటాకు, కాళ్లకు పారాని పెట్టుకుని, అచ్చం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిలా ఉండాలి అని చాలా ప్రేమగా గౌతమ్ చెప్తూ ఉంటే, అంతే ప్రేమగా అహల్య గౌతమ్ వైపు చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. సరే, మీరు ఇంకేమీ మాట్లాడకండి, రండి అని గౌతమ్ అయితే అహల్యని కూర్చోమని ఇక నేల మీద గౌతమ్ కూర్చుని ఇక కాళ్ళకి పారాని పెడుతూ ఉంటాడు. మీరు నా కాళ్ళు పట్టుకుంటారేంటండి, వద్దు వద్దు అని అహల్య కదిలిపోతూ ఉంటే, ఇలా కాదు, మీరు చెప్తే వినరు కదా అని గోరింటాకు బౌల్ని అయితే అహల్య నెత్తి మీద పెడతాడు గౌతమ్. దాంతో అహల్య కదలకుండా కూర్చుని ఉంటుంది. ఇక గౌతమ్ అయితే అహల్య కాలిని పట్టుకుని తన చేతితో అహల్య కాలికి పారాని అయితే రాస్తూ ఉంటే అహల్య ప్రేమగా గౌతమ్ వైపు చూస్తుంది. ఇక కాళ్లకు పారాని రాసేసిన తరువాత చేతులకు గోరింటాకు అయితే పెడుతూ ఉంటాడు గౌతమ్ చాలా సంతోషపడుతూ. మరొక పక్కన శ్రీమంతంలో ఎలాగైనా సరే అహల్య కడుపులో బిడ్డని చంపేయాలి, తరువాత ఇంట్లో నుంచి అహల్యని గెంటేయాలి అని అవంతిక వాళ్ళ ఆయన అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి అవంతిక ప్లాన్ నుంచి అహల్యని గౌతమ్ కాపాడతాడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.